హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ మన స్టాక్ మార్కెట్లు పడినాయి ఫ్రెండ్స్ ఈరోజు. ఎందుకంటే ఎఫ్ఐఎస్ కంటిన్యూగా అమ్ముతానే ఉండరు, డైలీ అమ్ముతానే ఉండరు వేల కోట్లకు. అట్లే టారిఫ్ ఇంపోజ్ చేసిండు కదా ట్రంప్ గారు మన ఇండియా మీద 25% టారిఫ్ విధించిండ్రు. ఆ టూరిజమ్స్తో ఎక్కువ పడతా ఉండే. ఇంకా అగ్రిమెంట్ కాలేదు, ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఇంకా సక్సెస్ కాలేదు. అందువల్ల కంటిన్యూగా పడతా ఉండే. ఎఫ్ఐఎస్ కానీ ఇండియాలోని షేర్లన్నీ స్టాక్ మార్కెట్లోకి అమ్మేస్తా ఉన్నారు, ఇండియా స్టాక్స్ అన్ని. ఓకే, ఇవి 2 రీజన్స్ డైలీ స్టాక్ మార్కెట్స్ పడతానే ఉన్నాయి. చూద్దాము, ఈ ట్రేడ్ డీల్ సక్సెస్ అయితే మార్కెట్ స్టెబిలిటీ వస్తుంది మార్కెట్స్లో. చూద్దాము. ఈరోజు నిఫ్టీ ఈరోజు 203 పాయింట్లు తగ్గి 0.82% తగ్గింది. 24,565 దగ్గర ముగిసింది ఈరోజు. అట్లే సెన్సెక్స్ 585 పాయింట్స్ తగ్గి 0.72% తగ్గి 80,599 దగ్గర ముగిసింది ఈరోజు. స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ ఇండిసెస్ నిఫ్టీ సెన్సెక్స్ ఎందుకు తగ్గినాయంటే టారిఫ్ రిలేటెడ్ కన్సర్న్స్ వల్ల అండ్ కన్సిస్టెంట్గా ఫారిన్ ఫండ్ అవుట్ ఫ్లోస్ వల్ల. ఓకే, కంటిన్యూగా ఫారినర్స్ అమ్ముతున్నారు కాబట్టి. ఇండియా 25% టారిఫ్స్ విధించుండ్రు కదా ఇండియా మీద ట్రంప్ గారు, మనం ఎక్స్పోర్ట్ చేస్తే అమెరికాకు. అందువల్ల మెయిన్ తగ్గుతూ ఉండే. ఓకే, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసిండ్రు ట్రంప్ గారు, 25% టారిఫ్ విధిస్తున్నట్లు ఇండియా ఎక్స్పోర్ట్స్ మీద. ఓకే, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటే అమెరికా వాళ్ళు. ఇంకా నిఫ్టీ బ్యాంక్ వచ్చి ఈరోజు 12 బ్యాంక్స్కు ఇది మెయిన్ టాప్ 12 లిస్టెడ్ బ్యాంక్స్కు ఇది సూచి, ఇది బ్యాంక్ ఇండెక్స్ నిఫ్టీ బ్యాంక్. ఇది 344 పాయింట్ల నష్టంతో 0.62% నష్టంతో 55,617 వద్ద ముగిసింది. ఓకే, ఈరోజు. ఇంకా నిఫ్టీ మిడ్ క్యాప్ 100 వచ్చి 1.33% తగ్గింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వచ్చి 1.66% తగ్గింది ఈరోజు. ఇంకా సెక్టోరల్ ఇండిసెస్లో 16 ఇండిసెస్ రెడ్లో సెటిల్ అయినాయి ఈరోజు. ఒకటి గ్రీన్లో ఎండ్ అయింది. ఓకే, ఇంకా నిఫ్టీ ఫార్మా తగ్గింది ఈరోజు 3.33% నిఫ్టీ ఫార్మా తగ్గింది. మెటల్స్ 1.97% తగ్గింది. ఐటీ ఇండెక్స్ 1.85% తగ్గింది. ఇంకా ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ వచ్చి 1.52% తగ్గింది. ఆటో ఇండెక్స్ కానీ 1.04% డౌన్ ఈరోజు. ఒక సెక్టార్ ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఒక్కటి హెచ్యుఎల్ రిజల్ట్స్ బాగా వచ్చినాయి, డాబర్ రిజల్ట్స్ బాగా వచ్చినాయి. ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఒక్కటి 0.69%తో లాభపడింది ఈరోజు. ఆ ఒక్క సెక్టార్ ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఒకటే. ఇంకా నిఫ్టీలో 39 షేర్లు తగ్గి రెడ్లో వచ్చినాయి ఈరోజు. తగ్గినాయి 39 షేర్స్, 50 షేర్లలో 39 షేర్స్ తగ్గినాయి. ట్రెంట్ ఐషర్ మోటార్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్యుఎల్, నెస్లే ఇండియా, ఐటీసీ వర్ టాప్ గెయినర్స్ ఈరోజు. టాప్ గెయినర్స్ ఇవన్నీ. ఇంకా టాప్ లూజర్స్ ఏమంటే సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, అదాని ఎంటర్ప్రైజెస్, సిప్లా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ ఇవన్నీ టాప్ లూజర్స్ నిఫ్టీలో. ఇంకా ఇండియా విక్స్ ఈరోజు 11.97 వద్ద ఉంది. 11.97 వద్ద 4% పెరిగింది వోలటిలిటీ ఇండెక్స్ ఇండియా విక్స్ ఈరోజు. అది నెగిటివ్ స్టాక్ మార్కెట్స్కు. ఇంకా ఎన్ఎస్సిలో 632 స్టాక్స్ అడ్వాన్స్డ్ పెరిగినాయి. 632 స్టాక్స్ పెరిగితే 2035 స్టాక్స్ తగ్గినాయి. 2035 స్టాక్స్ తగ్గినాయి. ఓకే, ఇంకా ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఒకటే గెయిన్ అయింది ఈరోజు, లాభపడింది. ఇంకా ఫార్మా, హెల్త్ కేర్, డిఫెన్స్ సెక్టార్ లూజర్స్ ఈరోజు. ఓకే, ఇంకా న్యూస్ చూస్తే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ న్యూస్, జూలై ఆటో సేల్స్ డేటా వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు. ఇంకా మారుతి సుజుకి టోటల్ సేల్స్ పెరిగినాయి 3%. మారుతి సుజుకి టోటల్ సేల్స్ పెరిగినాయి 3%. టాటా మోటార్స్ సేల్స్ కానీ పెరిగినాయి, మోర్ దాన్ ఎస్టిమేట్స్ కంటే పెరిగినాయి టాటా మోటార్స్. ఇంకా చూద్దాము. మారుతి సుజుకి సేల్స్ డేటా చూస్తే మనము టోటల్ సేల్స్ 3% పెరిగినాయి.
టోటల్ డొమెస్టిక్ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ 1.38 లక్షల యూనిట్స్ పెరిగింది. ఓకే, 1.38 లక్షల యూనిట్స్ సేల్స్ అయినాయి. ఓకే, ఇంకా టోటల్ డొమెస్టిక్ సేల్స్ వచ్చి 1.48 లక్షల యూనిట్లు. ఓకే, టోటల్ ఎక్స్పోర్ట్స్ అప్ 32%, టోటల్ ప్యాసింజర్ కార్ సేల్స్ 5% అప్ పెరిగింది. టోటల్ యూటిలిటీ వెహికల్ సేల్స్ తగ్గినాయి 6%. ఇంకా టాటా మోటార్స్ సేల్స్ చూస్తే టాటా మోటార్స్ సేల్స్ రైజ్ మోర్ దాన్ ఎస్టిమేట్, సేల్స్ పెరిగినాయి ఎస్టిమేషన్ కంటే. కమర్షియల్ వెహికల్ సేల్స్ 7% పెరిగినాయి. టోటల్ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ 11% తగ్గినాయి. ఓకే, టోటల్ డొమెస్టిక్ సేల్స్ డౌన్ 6%. ఓకే, ఇంకా టీవీఎస్ మోటార్ సేల్స్ డేటా వచ్చింది. టోటల్ 2 వీలర్ సేల్స్ 29% పెరిగింది, 29% పెరిగింది 2 వీలర్ సేల్స్. ఈవీ సేల్స్ 10% పెరిగినాయి. ఎక్స్పోర్ట్స్ 46% పెరిగినాయి. 3 వీలర్ సేల్స్ అయితే 21%, 21% పెరిగినాయి. ఓకే, ఇంకా జూలై జిఎస్టి కలెక్షన్ డేటా వచ్చింది. అది 1.96 లక్షల కోట్లకు వచ్చింది జిఎస్టి కలెక్షన్. 1.96 లక్షల కోట్లు వచ్చింది. ఓకే, అప్ 7.5%, ఇయర్ ఆన్ ఇయర్లో 7.5% పెరిగింది. ద గ్రాస్ జిఎస్టి కలెక్షన్ ఫర్ జూలై 2025 పెరిగింది. ఓకే, టు 1.96 lakh crore పెరిగింది, 7.5% ఇంక్రీజ్ అయింది. లాస్ట్ మంత్లో 1.73 lakh crore వచ్చింది. ఓకే, ఇంకా టాటా పవర్ రిజల్ట్స్ వచ్చినాయి ఈరోజు. రెవెన్యూ పెరిగింది, 4.3% రెవెన్యూ పెరిగింది టాటా పవర్ది. ఎబిడ్డా కానీ పెరిగింది 15%, నెట్ ప్రాఫిట్ కానీ 9% పెరిగింది. ఎబిడ్డా మార్జిన్ కానీ 22.9% వచ్చింది. ఓకే, అదాని పవర్ న్యూస్ చూస్తే అదాని పవర్ స్టాక్ స్ప్లిట్కు అప్రూవ్ చేసింది. ఓకే, స్టాక్ స్ప్లిట్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:5. అంటే మీ దగ్గర ఒక షేర్ ఉంటే 5 షేర్లు అయిపోతాయి స్టాక్ స్ప్లిట్ అయినప్పుడు. రికార్డెడ్ ఇంకా చెప్పలేదు, అనౌన్స్ చేస్తుంది అదాని పవర్. ఇది చరిత్రలో, అదాని పవర్ చరిత్రలో ఫస్ట్ టైం, ఇది ఫస్ట్ ఎవర్ కార్పొరేట్ యాక్షన్ ఇప్పుడు జరిగేది స్టాక్ స్ప్లిట్. ఇంకా ఎన్ఎస్డిఎల్ ఐపీఓ 3 days సబ్స్క్రిప్షన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు 3 days అయిపోయింది. 3 days ఓవరాల్ సబ్స్క్రిప్షన్ 41 times సబ్స్క్రిప్షన్ అయింది, బాగా అయింది. ఇది 6 ఆగస్టున లిస్ట్ అవుతుంది స్టాక్ మార్కెట్స్లో. 6th ఆగస్టున లిస్ట్ అవుతుంది. 4న మనకు ఐపీఓ వచ్చిందా లేదా అని తెలుస్తుంది. 4th ఆగస్టుకు మనకు ఐపీఓ వచ్చిందా లేదా అని తెలుస్తుంది. 6th ఆగస్టుకు లిస్ట్ అవుతుంది అది స్టాక్ మార్కెట్లో. ఇంకా గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తే 134 రూపాయలు పెరిగింది, 134 రూపీస్ పెరిగింది ఈరోజు. 134 రూపీస్, 800 అప్పర్ ప్రైస్ కదా, అది 800 అప్పర్ ప్రైస్ అయితే అది 16.75% పెరిగింది. 16.75% అంటే 134 పెరిగితే 800 134 అంటే 934 రూపీస్ పర్ షేర్, 934 రూపాయలు అవుతుంది అది పర్ షేర్. 134 పెరిగింది ఈరోజు. అయితే గ్రే మార్కెట్ ప్రీమియం చేంజ్ అవుతూ ఉంటుంది రోజు రోజుకు, మార్కెట్ పరిస్థితులను బట్టి, ఇంటర్నేషనల్గా వచ్చే పరిస్థితులను బట్టి, ప్రాబ్లమ్స్ను బట్టి మారుతూ ఉంటుంది గ్రే మార్కెట్ ప్రీమియం ఐపీఓస్లో. ఇది మనం గుర్తించుకోవాలా. ఇప్పటికైతే 134 రూపీస్ పెరిగింది, 16.75% లిస్టెడ్ గెయిన్స్ వస్తాయని చెప్తున్నారు మార్కెట్లో. ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా కానీ వచ్చింది ఫ్రెండ్స్. ఇది హిట్స్ 16 month హైకి పోయింది, 16 నెలల పైకి పోయింది, బాగా వచ్చింది. అంటే 59.1 వచ్చింది జూలైలో స్ట్రాంగ్ డిమాండ్తో. 50 వస్తే నార్మల్, 50 కంటే పైన వస్తే పెరిగినట్టు. 59.1 వచ్చింది. ద మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ రిమైన్ రాబస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ బాగా జరుగుతుంది అని చెప్తున్నారు మంత్లో. బికాజ్ ఆఫ్ అన్ ఇంక్రీజ్ ఇన్ న్యూ ఆర్డర్స్ వస్తున్నాయి, అవుట్పుట్ బాగుంది, స్టాక్స్ ఆఫ్ పర్చేజెస్ జరుగుతున్నాయి అనేసి
మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డాటా బాగా వచ్చింది 59.1. పిఎంఐ అంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. ఓకే, ఇది ఎకనామిక్ ఇండికేటర్, ఆర్థికంగా ఒక ఇండికేటర్. ఇది పెరుగుతుందా లేదా మన ఎకానమీ అని, ఎకనామిక్ ఇండికేటర్ ఇది పిఎంఐ అంటే. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్, ద రీడింగ్ అబౌవ్ 50 ఇండికేట్స్ ఎక్స్పాన్షన్. 50 కంటే అబౌవ్ అంటే అది పెరిగినట్టు, ఎక్స్పాన్షన్. 59.1 కాబట్టి బాగా వచ్చింది. మ్యానుఫ్యాక్చరింగ్ బాగా జరుగుతుంది ఇండియాలో. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ షేర్స్ ఈరోజు 18% తగ్గినాయి. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ షేర్స్ 18% తగ్గినాయి ఈరోజు. ఒకటే రోజు 18% డౌన్. ఎందుకంటే సిఇఓ గిరీష్ కౌజ్గి గారు రిజైన్ చేసిండ్రు. ఆ రీజన్స్ మనకు తెలియదు. గిరీష్ కౌజ్గి గారు సిఇఓ గారు రిజైన్ చేసిండ్రు కాబట్టి కంపెనీ నుంచి ఒకటే రోజు 18% తగ్గింది పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్. ఓకే, సన్ ఫార్మా షేర్స్ తగ్గినాయి ఈరోజు 5%. ఎందుకంటే Q1 ప్రాఫిట్స్ 20%కు తగ్గినాయి. ప్రాఫిట్ 20% తగ్గింది సన్ ఫార్మాది, అందుకు 5% తగ్గింది ఈరోజు సన్ ఫార్మా షేర్. నెట్ ప్రాఫిట్ డిక్లైన్ 20% ఇయర్ ఆన్ ఇయర్ టు 2,279 crore వచ్చింది తగ్గి. ఓకే, టోటల్ ఇన్కమ్ అయితే పెరిగింది, 14,316 కోట్లు వచ్చింది. 14,316 కోట్లు ఇన్కమ్ అయితే రైజ్ అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ టుమారో.